మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని లింగ రూపంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వామివారికి లింగ రూపంలో ఉన్నటువంటి స్వామివారికి జలాభిషేకాలు చేస్తూ శివనామస్మరణతో కూడా శివాలయాలు పూర్తిగా భక్తజన సంద్రంతో నిండిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనము పద్మాక్షి గుట్ట ప్రాంగణంలో ఉన్నటువంటి సిద్ధేశ్వర ఆలయంలో ఉన్నాము. స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారికి ఇక్కడ జలాభిషేకాలు చేస్తూ శివుని ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. మహాశివరాత్రి సందర్భంగా భారీగా తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివస్తూ స్వామి లింగ రూపంలో ఉన్నటువంటి స్వామిని దర్శించుకు జలాభిషేకాలు చేస్తూ కూడా శివనామస్మరణ చేస్తున్న పరిస్థితి. సో మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకతీయులైనటువంటి రాజధానిగా ఉన్నటువంటి ఓరుగల్లులో శివాలయాలు ప్రఖ్యాతి చెందిన పరిస్థితి. మొత్తానికి కీలకమైనటువంటి అటు 1000 స్తంభాల రుద్రేశ్వర ఆలయము, రామప్ప ఆలయము, సోమన్న ఆలయము, ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయము ఉన్నటువంటి కీలకమైనటువంటి శివాలయాలకు నిలవుగా ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా మహాశివరాత్రి పర్వదిన శోభ సంతరించుకుంది. భారీగా భక్తులు చిన్న పెద్దలతో సహా ఆలయాలకు తరలివస్తూ కూడా ఈ రోజున స్వామివారికి జలాభిషేకాలు చేస్తున్నారు. ఇక జాగారాలు చేసేటువంటి భక్తుల కోసం ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా దాదాపు 24 గంటల పాటు ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులంతా కూడా ఆలయాల బాట పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి వాళ్ళకి సంబంధించి మహాశివరాత్రికి సంబంధించి ఏం చేయబోతారో సిద్ధేశ్వర పూజ అన్నారు. ఏంటి ఎట్లా ఉంది ప్రోగ్రామ్, ఏమేమి ప్రోగ్రామ్ ఆచరణ చేశారు ఈ రోజున? ఓం నమ శివాయ. ఇది భవానీ సిద్ధేశ్వర స్వామి దేవాలయం. ఇది స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం. ఇది దక్షిణ కాశీగా పేరుగాంచింది. మనకు దక్షిణ భారతదేశంలో సూర్యకిరణం అంటే భాద్రపద మాసంలో 3 రోజులు సూర్యకిరణం పడే దేవాలయం ఇదొకటి. ఏ దేవాలయం కూడా పడమర ముఖ ద్వారం శివాలయం లేదు. ఇదొక్కటే మనకు దక్షిణ భారతదేశంలో పడమర ముఖ ద్వారం శివాలయం ఇదొక్కటే ఉంటుంది. 4 గుట్టల మధ్య ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి దేవాలయం. క్రీస్తు పూర్వం ఉద్భవించిన లింగం ఇది. దేవాలయం నిర్మించింది మాత్రం కాకతీయులు. లింగం మాత్రం క్రీస్తు పూర్వం ఉత్తరముఖంగా వెలిసినటువంటి దేవాలయం. ముఖద్వారం పడమర ఉంటుంది. స్వామివారు ఉత్తరముఖంగా వెలిశారు. ఈ మహాశివరాత్రి ఉత్సవంలో భాగంగా ప్రతిరోజు అంటే ఈ మాఘమాసం మొత్తం ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తాము. అన్నపూజ, అభిషేకం, అలంకరణ. ఈ మాఘ బహుళ దశమి రోజు కళ్యాణ మహోత్సవం, ఆదివారం నాడు కళ్యాణ మహోత్సవం నిర్వహించాము. ఎందుకంటే పూర్వం నుండి ఆ తిథి ప్రకారమే కళ్యాణం జరుగుతుంది. అందుకే ఆ తిథి ప్రకారమే కళ్యాణం నిర్వహిస్తాము. ఈ శంకరునికి ఏంటంటే మనకు బోలాశంకరుడు ఒక చెంబు పోచి ఓం నమ శివాయ అని పారాయణం చేసుకుంటే వాళ్ళ కోరిక తీరుతుందని చెప్పేసి మన పురాణాల్లో ఉంది. అందుకే ఈ శంకరుడు బోలాశంకరుడు. మీరు బంగారం ఇచ్చినా కూడా శంకరుడు ఒప్పుకోడు. ఒక చెంబ నీళ్ళు పోస్తేనే స్వామివారికి తృప్తి పడతాడు. అందుకే బోలాశంకరుడు. ఉదయం నుండి సామూహిక రుద్రాభిషేకం అంటే ప్రతి ఒక్క భక్తుడు గర్భాలయంలోకి వెళ్ళి ఆ రుద్రాభిషేకం నిర్వహించుకునే విధంగా ఏర్పాటు చేశాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు దక్షిణ భారతదేశంలో భస్మాభిషేకం కూడా ఎక్కడ ఉన్నది. ఈ దేవాలయంలో భస్మాభిషేకం కూడా నిర్వహిస్తాం. 11 కిలోల భస్మముతోటి స్వామివారికి భస్మాభిషేకం నిర్వహిస్తాం. అది కూడా మన దేవాలయానికి ప్రత్యేకత. ఉదయము సామూహిక అన్నపూజ అంటే అన్నాభిషేకం కూడా నిర్వహిస్తాము. ప్రతి ఒక్క భక్తుడు అంటే ఎటువంటి ఇబ్బంది పడకుండా చలువ పందిళ్ళు, లైటింగ్ కానీ, మంచినీటి సౌకర్యం కానీ వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశాము. జాగరానికి సంబంధించి భక్తులకు సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేస్తారా? ఎప్పటివరకు ఈ కార్యక్రమం ఉండబోతుంది? మన దగ్గర ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి అందుకే భక్తుల సౌకర్యార్థం ఈ భస్మాభిషేకం అంటే ఏ దేవాలయంలో జరిగిన భస్మాభిషేకం నిర్వహించి అదే భక్తులకు లైవ్గా ఇస్తామన్నట్టు. ఇది చూసాము స్వయంభూగా వెలిసినటువంటి లింగ రూపంతో ఉన్నటువంటి పద్మాక్షి గుట్ట ప్రాంగణంలో ఉన్నటువంటి సిద్ధేశ్వరాలయం ఎంతో కీర్తి ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా రామప్ప దేవాలయంలోను, కాళేశ్వరంలోను, ఐలోని మల్లికార్జున స్వామి దేవాలయం, సోమన్న దేవాలయం. సో మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 14 కీలకమైన శైవాలయాల లోపల కూడా మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తజనం భారీగా ఆలయాలకు తరలివస్తూ లింగ రూపంలో ఉన్నటువంటి స్వామివారికి జలాభిషేకాలు చేస్తూ శివనామస్మరణతో కూడా ఆలయాలు మారిమోగుతున్న పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉన్నటువంటి ఆలయాలకు శోభ. అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక జాగారం ఉండేటువంటి భక్తుల కోసం ప్రత్యేకంగా సాంస్కృతిక శోభ కార్యక్రమాలను ప్రతి ఆలయం వద్ద కూడా ఏర్పాటు చేసి లింగోద్భవ సమయం వరకు కూడా ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగితే తెల్లవారుజామున లింగోద్భవం, స్వామివారి కళ్యాణం, లింగోద్భవం తర్వాత పూర్తిగా జాగరాలు విడిచే వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శైవాలయాల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శివరాత్రికి సంబంధించినటువంటి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, హన్మకొండ. For more videos like this, subscribe Big TV channel.